तेलंगाना भर में साबिक सरपंचों की गिरफ्तारियां। वजीर आला रेवंत रेड्डी के घर का घेराव करने की कॉल पर कार्रवाई। तेलंगाना के मुख्तलिफ अजला में साबिक सरपंचों की जानिब से वजीर आला रेवंत रेड्डी की रिहाइश गाह का घेराव करने की अपील के बाद पुलिस ने बड़े पैमाने पर गिरफ्तारियां की। साबिक सरपंचों का मुतालबा है कि ज़ेरे इल्तिवा ग्राम पंचायत बिल्स को फौरी तौर पर जारी किया जाए। उनका कहना है कि हालिया दिनों में हुकूमत ने सिर्फ चंद मखसूस कॉन्ट्रैक्टरों के लिए 153 करोड़ रुपए जारी किए और फिर दावा कर रही है कि तमाम सरपंचों को फंड्स जारी किए जा चुके हैं, जो कि एक ड्रामा है। साबिक अवामी नुमाइंदों का कहना है कि जब तक उनके वाजिब अलॉट फंड्स मुकम्मल तौर पर जारी नहीं किए जाते, तब तक हुकूमत को ऐसी झूठी तशहीर से गुरेज करना चाहिए। तेलंगाना के ताज़ा साबिक सरपंचों ने हुकूमत से अपील की है कि वो वादों पर अमल करे और हकदारों को उनका हक फराहम करे। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించమంటే నిర్బంధాలు అరెస్టులతో ఈ ప్రభుత్వం సర్పంచులని ఒక ఉద్యమాన్ని అణచివేసే రీతిలో వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది, ప్రజాభవన్ లో ఉన్నదనే ఆలోచనతోని సర్పంచులు వచ్చి కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేశారని మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం ఇది సరైనది కాదు. మీరు నిర్బంధించడం, అరెస్టులతో మీరు పాలనను ప్రజాపాలన అనుకుంటారు, కానీ ఇది పాపిష్ట పాలన అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. ప్రజలకు కూడా గ్రామాలలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు పరచక ప్రజలు ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆలోచించి దీని మీద మా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలి. మొన్న మీరు రిలీజ్ చేస్తూ 153 కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సర్పంచులకు, గ్రామ పంచాయతీలకు ఇస్తుందని మీరు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బిల్లులు అందలేదు. కాబట్టి ఈ రోజు మేము ప్రజాభవన్ కు వచ్చి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందించడమే ఒక నేరంలాగా భావించి మమ్మల్ని అరెస్టు చేయడం ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటప్పుడు ప్రజలపైన, అభివృద్దిపైన దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని అరెస్టు నిర్బంధించడంతో మా ఉద్యమాన్ని మా గొంతులు నొక్కేయడం మీకు సరైనది కాదు. మీరు ఎందుకంటే మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఈ ప్రజాపాలనలో అరెస్టులు, నిర్బంధాలే ఉంటాయా? మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ మా పెండింగ్ బిల్లులు చెల్లించక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు, మరణిస్తున్నారు. అనేక మంది కుటుంబాలు చిన్నభిన్నమైనవి. దీని మీద మీరు దృష్టి పెట్టి మా మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి మా సమస్య పరిష్కారానికి మీరు కృషి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, కోరుతున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి కూడా చెప్తున్నాం, మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, మీరు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, మీరు మంచి న్యాయంగా మీరు ఉన్న వాళ్ళు, మీరు గతంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, మీరు ప్రజా సమస్యలు పూర్తిగా మేము తెలుసు అనుకున్నాం. కానీ ఇంత అన్యాయంగా మా బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్టు చేయించడం ఇది మీకు తగదనేది మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. మమ్మల్ని అవసరమైతే మాకు ఏ బిల్లులు చెల్లించాలో ముందుగా మాకు మీద ఒక సర్పంచులను పిలిచి, మా సంఘాలను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి మా సమస్యని ప్రభుత్వం పరిష్కరించాలని మేము వేడుకుంటున్నాం, కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.